ఏమన్నా టీమ్ లీడర్ గారు స్వీట్ తీసుకోండి. ఏంటి విశేషం? ఇవాళ నా బర్త్డే అండి. హాయ్ బాస్, టుడేస్ మై బర్త్డే. గౌతమ్ లాస్ట్ ఇయర్ బర్త్డే చేసుకోలేదు కదా నువ్వు? లాస్ట్ ఇయరే కాదు బాస్, 25 సంవత్సరాల నుంచి ఎప్పుడూ చేసుకోలేదు. ఎందుకంటే నా బర్త్డే ఎప్పుడో నాకే తెలియదు. మరి ఇప్పుడేంటి? నా డ్రీమ్కి సరిపడే అమ్మాయి ఇవాళ నాకు దొరికింది. ఇక నుంచి ఎవ్రీ ఇయర్ ఇవాళ నా బర్త్డే. మరేంటి ఓన్లీ స్వీట్సేనా? సాయంత్రం రూమ్కి వచ్చే బాస్ తాయి పడిపోదాం. గ్రేట్ మ్యాన్, హ్యాపీ బర్త్డే. నాకు వచ్చి సార్, మీరు తీసుకోండి. హ్యాపీ బర్త్డే. నీకు మంచి బర్త్డే గిఫ్ట్. ఏంటి సార్ అది? మన ఎయిర్సెల్ ఆఫీస్ యూఎస్ లో కూడా లాంచ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి 10 బెస్ట్ ఎంప్లాయీస్ ని బాస్ పంపించమన్నారు. లిస్ట్ లో ఫస్ట్ పేరు ఎవరిదో తెలుసా? ఎవరు సార్? నీదే. ఇది గిఫ్టా? గాడిది గుడ్డేం కాదు. నేను వెళ్ళా, అమెరికా అంటే నాకు చిరాకు. Come on man, America's full of dollars, pubs, bars, babes. Come on, what are you talking? ఎన్నుంటే సుఖమేంటి సార్? నాకు కావాల్సిన జాయింట్ ఫ్యామిలీస్ అక్కడ ఉండవంట. అరే, అమ్మని కలవడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలంట. మరీ అంత దారుణమా? ఐ హేట్ ఇట్ సార్. Stop the nonsense man. కెరీర్ లో పోరాడేవాడే హీరో అవుతాడు. You know that? నా దృష్టిలో కెరియర్ కోసం పోరాడేవాడు హీరో కాదు సార్, ఫ్యామిలీ కోసం పాటుపడేవాడే హీరో. ఐ వాన్ అ ఫ్యామిలీ అండ్ ఐ వాన్ బికమ్ అ రియల్ హీరో. You are going to America. That's it. సారీ సార్, అవసరమైతే ఇక్కడ కూడా మానేస్తాను. What? అయినా నేను ఇక్కడికి వచ్చింది మీ నోట్లో స్వీట్ ఎట్టి ఒక 2 నెలలు లీవ్ అడగడానికి సార్. 2 నెలలు లీవా? దేనికి? నాకు నచ్చిన అమ్మాయి ఇన్నాళ్ళకి నాకు కనిపించింది. ఆ అమ్మాయి కొంచెం పద్ధతిగా పెరిగినట్టుంది సార్, పడేయడానికి కొంచెం టైం పడుతుంది. లైన్ వేసుకోవడానికి లీవ్లు ఇచ్చేయాలా? ఏ పెళ్ళిళ్ళు అంటే ఇవ్వట్లేదా? కడుపులు వచ్చాయంటే ఇవ్వట్లేదా? పురుగులు పోసుకుంటారంటే ఇవ్వట్లేదా? వాటన్నిటికి ఇవ్వాలంటే ఇప్పుడు ఇవ్వాల్సిందే. 25 సంవత్సరాలుగా నువ్వు నాకు తెలుసన్న ఒకే ఒక సాఫ్ట్ కార్నర్ ఇప్పుడు నిన్ను చంపకుండా వదిలేస్తుంది. అవుట్. అబ్బాబ్బా, డే టైం ఎందుకు తాగుతావు నాన్నగారు? మా కన్నా పెద్ద తాగుబోతుంది అవుతానేమో అని ఆయన టెన్షను. ఏంట్రా మొహాలు అలా పెట్టారు? బ్లడ్ టెస్ట్లు ఏం చేయించారా ఏంటి? వైషుతో పరిచయం పెంచుకోవాలరా, ఏం చేయాలా అని. అరే, దీనికోసం ఈ నమూనా గలతో కూర్చోవాలా ఏంటి? పాప చదివేది మెడికల్ కాలేజ్ కాబట్టి ఏ చేయో కాలేరు కొట్టుకొని వెళ్తే సరిపోద్ది. లవ్ చేసేది నేను, చెయ్యకాలు ఇరిగితే ఏం బాగుంటుందిరా? అయితే ఏదో ఎరగొడితే సరిపోద్ది. బంగారు ఆపేయ్. దరిద్రుడా. ఏం పర్లేదు, తగ్గిపోద్ది. తగ్గిపోద్దని మాకు తెలుసండి, అందుకే ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు తగ్గుద్దని. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ మాత్రం ఆత్రం ఉండడం సహజం. ఇదో తీసుకోండి. డాక్టర్ ధర్మ, ఆర్థోపెడిక్ చీఫ్. ఎస్, ఎవరు పేరు చెప్తే శవాలు శివతాండవం చేస్తాయో, ఎవరు పేరు చెప్తే విరిగిన కాళ్ళు కథక్కు కూచిపూడి ఆడతాయో ఆయనే డాక్టర్ ధర్మ. మై నేమ్ ఈజ్ డాక్టర్ ధర్మ. 20 రూపాయలు ఇస్తే ఎయిడ్స్ కూడా తీసేస్తారు. జనరల్గా ఆర్థోపెడిక్స్ అంటే ఎముకలు, పుర్రెళ్ళు, జిమ్లు, మాసాజ్లు అనే మార్కెట్లో చిన్న చీప్ లుక్ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఒక మనిషి నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, ఒంగోవాలన్నా అంతెందుకు, వదిలే ఏ పని చేయాలన్నా ఎముకలు కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ 2 సంవత్సరాలు మీరు డాక్టర్ ధర్మ చెప్పేది శ్రద్ధగా వింటే చాలు, మార్కెట్లో పెద్ద పెద్ద డాక్టర్లుగా చలామణి అయిపోతారు. వినకపోతే ఏమవుద్ది అది కూడా చెప్పండి సార్. ఈ పుర్రె తీసుకెళ్లి ఒరిస్సాలో చేతబడులు చేసుకు బతకొచ్చు. ఉందా? లేదురా. ఒరేయ్, ఇది మెడికల్ కాలేజ్ రా, మ్యారేజ్ బ్యూరో కాదు. మూసుకొని నడవరా. మహాప్రభు, మీరే నన్ను కాపాడాలి బాబాయ్. ఏంటి ఏమైంది? చెయ్యరిగింది సార్, కిందకి వెళ్తే సీటీ రాసిచ్చి పైకి పోన్నారు. ఏంటో వల్గర్ లాంగ్వేజ్. కిందకి వెళ్ళాం, పైకి వెళ్ళాం, మధ్యలో ఆగాం. వాట్ నాట్ సెన్స్. పైగా ఇది చీటీ కాదు, ప్రిస్క్రిప్షన్. అలాంటివన్నీ మీ పిల్లకాయలకి చెప్పండి, నాకు వైద్యం చేయండి చాలు. ఇలాంటి చీప్ కేసులు డాక్టర్ ధర్మ డీల్ చేయడు. చెయ్యడా చేయలేడా? కుక్క కుక్కతో వైద్యం చేస్తా. డియర్ స్టూడెంట్స్, ఈ కేసుని ఎవరు హ్యాండిల్ చేయగలరు? సార్ నేను చేస్తాను. సార్ ప్లీజ్ సార్, నేను చేస్తాను సార్. సార్ ఒక్కసారి సార్ ప్లీజ్ సార్, నేను హ్యాండిల్ చేస్తాను సార్. ప్లీజ్ సార్. అంత ఎక్సైట్ అవ్వాల్సిన కేసు ఏం కాదు, చీప్ కేస్. ఇంత మూవ్ రాసి పంపించేయి. ఫస్ట్ ఇయర్ లోనే డాక్టర్ అయిపోదాం అనుకోకు, కోర్స్ కంప్లీట్ చేయాలి. ఎరా? అవును సార్. గో మూవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రండి. కుక్కన్నారు, మీరు రారా? Shut up. Follow her. రిపోర్ట్ ఇవ్వండి. ఇదిగోండి. అబ్బా!
ఏమైంది? నొప్పిగా ఉందా? ప్లీజ్ కొంచెం ఓర్చుకోండి. I'll just be back. దొరికేసేవరా? ఏం పర్లేదురా, న్యాయం మన పక్షానే ఉంది. ఏంటి పక్షాన? ఆ పక్షిని చూడు, కొడితే పక్షవాత వచ్చి పడిపోతాం. మిమ్మల్ని ఎక్కడో చూసానే. ఛాన్స్ లేదే. లేదు లేదు చూసాను. మాహి రాష్ట్ర కాహు ఒరిస్సా. ఒరిస్సా కాదే, ఎక్కడో చూసాను. ఎలా చూస్తారండి? మాది ఒరిస్సా అంటే ఒరిస్సాలో ఉన్న చూసేస్తారా? ఏదో మా కర్మగాలి మీ ట్రీట్మెంట్కి వస్తే రౌడీజం చేస్తారేంటి? మా డాక్టర్ గారు వచ్చారు, మీరు ఆలోచించుకోండి. సారీ, తగ్గిపోతుందిలేండి. ఫోన్లే చెల్లె. ఎందుకంత కేర్లెస్ గా ఉన్నారు? యుల్ బి ఫైన్. పెన్సిలిన్ పడుతుందా? అయ్యో, పెన్సిల్కి ఏం కర్మండి, మామిడికి పెద్ద పెద్ద పెన్నులే పడిపోతాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ ఇంజెక్షన్. ఓహో, నాకు వేరే విధంగా అనిపిస్తేను. పడుద్ది పడుద్ది. డాక్టర్ గారు, ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. వైష్ణవి. వైష్ణవి గౌతమ్. ఏంటి? అదే డాక్టర్ గారు, నా పేరు గౌతమ్ అని చెప్తున్నాను. ఓ, మామిడికి పత్యం ఏంటో? అన్ని తినొచ్చు. ఫోన్లే బాబాయ్. ఇది వేసుకోండి, హ్యాండ్ కి కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అలాగే. సాయంత్రానికల్లా తగ్గిపోతుంది. థ్యాంక్స్. తగ్గకపోతే రేపు రావచ్చా అండి? తగ్గిపోద్ది. మేము మీతో మాట్లాడం. నేను నీతోనే మాట్లాడుతున్నాను. తగ్గిపోద్ది. ఓవరాక్షన్ చేయకండి. పేషెంట్స్ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఆవిడ చూడండి, అంత పెద్ద కుటుంబం ఉన్నా ఎంత అనుకుగా, ఎంత హుందాగా, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. తాళి కడితే ఇలాంటి అమ్మాయి మెడలోనే కట్టాలి. వాట్? అదేనండి, ట్రీట్మెంట్ అంటే చేయించుకుంటే మీలాంటి అమ్మాయితోనే చేయించుకోవాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే. పదరా బావా, పోదాం. సత్య, ధర్మ ఎందుకు పెట్టావు మా పేర్లు? వీళ్ళేంట్రా క్యాంపస్లో రౌడీలో తిరుగుతున్నారు ఏంటో మరి. తగ్గకపోవడం ఏంటండి? న్యాయంగా అయితే ఉదయం 9 గంటలకల్లా ఆఫీసులో ఉండాలండి. అసలు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు సిమ్టమ్స్ అంటే అండి, బండికి 5th గేర్ వేసి లాగి వదిలితే ఎలా ఉందో అలా ఉండని పరిస్థితి. ఉదయాన్నే 4 మెలకు వచ్చేస్తుందండి. రాత్రి బాగా లేట్ నైట్ అయ్యేంత వరకు నిద్ర పట్టట్లేదు. నమ్మరు, ఏది చూసినా మీరే కనిపిస్తున్నారండి. నేను కనిపించడం ఏంటి? అంటే టాబ్లెట్లు ఎప్పుడు ఎలా వేసుకోవాలో చెప్పారు కదండి, అందుకే మీరు మీ మాటలు గుర్తొస్తున్నాయని చెప్తాడు. చిత్రం ఏంటంటేనండి, పెయిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఓకే, ఐ థింక్ ఐల్ చేంజ్ యువర్ కోర్స్. గివ్ మీ ఎ మినిట్, ఐల్ బి బ్యాక్. మీ చెల్లి తెగ ముద్ద చేస్తుంది బా. కొన్ని రోజులు ఆగాలి మరి. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి మరి. రే రే రే, నొప్పి చేతిలోంచి చెస్ట్ లోకి ఎలా వస్తుందిరా? రేయ్, నీకెందుకురా? ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎవరితో పోతే నీకేంటి? పక్కన విషయాల్లో ఏలెట్టావు అనుకో, ఏళ్ళు కత్తిరిచ్చేస్తానేదో. ఫోన్ పెడా. రే, ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ అండి. ఫోన్ రింగ్ అవ్వలేదుగా? వైబ్రేషన్ లో ఉంది. కొన్ని వైబ్రేషన్స్ తగలాల్సిన వాళ్ళకి తగులుతాయి. హియర్ ఆర్ యువర్ టాబ్లెట్స్. థ్యాంక్స్. సారీ అండి, నిన్నేదో తప్పు జరిగింది. చిచిచి, ఆడికి సారీ ఏంటండి? ఆడి మీద చేయడమే గొప్ప. ఆడికి నిండా జబ్బులే. తగ్గకపోతే రేపు రావచ్చా అండి? రావచ్చు. ఎందుకు తగ్గదురా? ఎందుకు తగ్గదు? తగ్గపోవడానికి వాడికి వచ్చింది ఏమైనా ఎయిడ్సా? ఎన్నిసార్లు చెప్పినా రాయ్. హలో, మీ ఫ్రెండ్ని తిట్టుకుని అంటే బయటికి వెళ్ళి తిట్టుకోండి. బూతులు గీతులు మాట్లాడడానికి అవ్వదు ఇక్కడ. హాస్పిటల్ ఇది, నడవండి. దీన్ని కోస్తే వైజాగ్ మొత్తం సరిపోతురా. మీరు ఆవిడతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. నన్ను నమ్మండి. అవునండి. ఐల్ ట్రై అండి. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్. నమస్కారం డాక్టర్ గారు. ఎన్నిసార్లు తిరగడం నా వల్ల కాదురా. ఏమయ్య అసలు మీరు చంపేస్తాను రోయ్. అసలు ఏమనుకుంటున్నారా వీళ్ళు నా గురించి? అడిగి చెప్పమంటారండి? అడగమన్న వాళ్ళని అడగను. ఆ బాటిని దాన్ని ఎన్ని రోజుల నుంచి అడగమన్నాను, అడిగావు నువ్వు రా. రండి. దేవతేరా బాబు. ఆ బాటిని కళ్ళకి వచ్చేస్తుందిరా. సారీ. రెడిక్యులస్. డాక్టర్, మాట్లాడరా. పరిచయం పెంచుకుంటా అన్నావు కదరా. దగ్గరికి వెళ్తే కాలు చేతులు ఆటలేదా? ఇంకెన్నాళ్ళు భయపడతావురా? ఏంటి ఇక్కడెక్కడే తిరుగుతున్నారు? ఇంకా తగ్గలేదా? ఇంకా తగలేదు డాక్టర్. తగ్గలేదా? ఇంకా తగ్గలేదు అంటున్నాడు సార్. ఒరే ఎల్కే బాల్స్ సార్, ఈ కేసు మనం ఏ స్టూడెంట్ కి చెప్పాం? మన వైషుకి. డయాగ్నోస్ చేశాను. ఎక్స్రేలో కూడా ఏ ప్రాబ్లం లేదు. స్టిల్ వాడికి తగ్గలేదు. నేను అసలు డాక్టర్గా ఓకేనంటావా? కాన్ఫిడెన్స్ పోతుంది. ఏయ్, ఎందుకే అంత డల్ అవుతావు? వాడికి నొప్పి లేదు, పాడలేదు. ఊరికే దొంగ మొహాలు వేసుకొని తిరుగుతున్నారు అంతే. చచా, లేదే. వాడు ట్రీట్మెంట్కి వచ్చిన ప్రతిసారి పాపం బాధతో విలవిల్లాడిపోతున్నాడే. అవునా? రోడ్స్ రా నేను సింగిల్ అర్జుడు. రే, నీ చేయి తిరిగి స్పిన్ అన్నరా. ఇప్పుడు గుగ్గిలి
గుగ్గిలి వేస్తా మిడ్ వికెట్ బళ్ళు పట్టది. చూసావా ఇరిగించేత ఎంత బాగా స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడో యాదవ్. లలిత్ మోడీతో బ్యారర్ సెట్ అవ్వక ఇక్కడ గల్లీలో అడకొస్తుంది. ఒరే నిక్కరు బాలేరా. మ్యాచ్ అయిపోయింది పదండ్రా. ఊరేరే, ఇక్కడే ఉన్నావా? కొప్పలు మునిగిపోయారా? ఏంటి విజిలేస్తున్నావు? కొప్పలు మునిగిపోయారా? ఏమైందిరా? ఏమవటం ఏంట్రా? నేను స్పిన్ బౌలింగ్ వేసి క్రికెట్ ఆడుతుంటే వైష్ణవి చూసిందిరా. అవునా, అంత మంచి పని చేసావా? నీ అయ్యా ఒక్క ఆదివారం క్రికెట్ ఆడిపోతే చచ్చిపోతావు ఏంట్రా నువ్వు? నువ్వేమన్నా ఐసీఎల్ కాడాలా, ఐపీఎల్ కాడాలా, లేకపోతే నువ్వు ఆడకపోతే చూడనన్నారా? దానికంత రాదా చెత్తనా కొడక? చెప్పరా, చెప్పు చెప్పు. ఇప్పుడిప్పుడే డాక్టర్కి ఎదుగుతుందని జీవితంతో ఎందుకు చెలగాటమాడు? ఎందుకాడు? క్షమించమ్మా. క్షమించాలా? క్షమించడానికి నువ్వు చేసింది మామూలు తప్పేట్రా? వైశ్య గారు ఈ తాడిచ్చుకొని ఊరేసి చంపేయండి. మీ వల్ల నేను జైలుపోతాను. మిమ్మల్ని ఎంత క్షోభకు గురి చేస్తాడు వీడు. ఇంకా ఆపండి. ఇదంతా మీరు ఆడుతున్న డ్రామా అని నాకు తెలుసు. అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా కెరీర్తో ఆడుకుంటారా? ఆడుకోవడం కాదండి, మీరంటే నాకు చాలా. Shut up! ఇంకొకసారి కాలేజ్ దగ్గర కనిపించారంటే నరికి పోగులెట్టేస్తానేమనుకుంటున్నారు? డాక్టర్, రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. చెప్పండి మీ ఫ్రెండ్కి. దీంతో వెరిఫై చేద్దామే. రికార్డ్స్ అని ల్యాబ్లో ఉన్నాయి. అది కూడా నువ్వా? ఇప్పటి వరకు మన స్టేట్లో అమ్మాయిల మీద అబ్బాయిలు యాసిడ్ పోయడం విన్నావే గానీ అబ్బాయిల మీద అమ్మాయిలు యాసిడ్ పోయడం ఎప్పుడైనా విన్నావా? ఓ 10 లీటర్ల యాసిడ్ తెచ్చి నీ నెత్తి మీద పోయాలనుందిరా. దట్స్ మై ఫీలింగ్. వాట్ రొమాంటిక్ ఫీలింగ్ అండి. సిగ్గులేదు. నేను మీ వాడినండి. మీరు యాసిడే పోసుకుంటారో తలంబరాలే పోసుకుంటారో మీ ఇష్టం. ఆ చేతిలో తింట్రా. తిరుమణాలు ఉన్నాయి, అమ్మ తినద్దాం. అనవసర విషయాల్లో తల ఎక్కువ పెట్టేస్తారా మీరు? ఇది మీకోసం కాదు, ఈవిడి కోసం. వైషు గారు, నేను మిమ్మల్ని బాధ పెట్టాను. దానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఆ జోడి ఈ జోడి ఇచ్చి నన్ను కొట్టేయచ్చు. ఈ పాపికి విముక్తి కలగాలంటే మీరు ఈ బొమ్మ స్వీకరించాలి. చిచి, గిఫ్ట్ వద్దు, ఏం వద్దు. తీసుకోకపోతే మీ డాక్టర్ డిగ్రీ మీద ఒట్టే. చదువన్నా నేనన్నా పిచ్చి యాదవ్కి. హలో హలో, పలకడండి. వాడి పేరేంటి? గౌతమ్. హలో గౌతమ్. అమ్మ దేవుడోయ్, సొంత మొగుని క్యాగేసింది. మీరు ఈ అల్పుడిని పేరు పెట్టి పిలిచారా? ఇది కళా నిజమా? చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించడం కుదరదు. ఎందుకు కుదరదండి? ఎందుకు కుదరదు? స్ట్రాంగ్ రీజన్ ఒకటి చెప్పండి. మా ఇంట్లో పరిస్థితి మీకు తెలీదు. మా నాన్నగారికి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. బాబులం తర్వాత అలాగే ఉంటారండి. ఇదేమన్నా జాతీయ సమస్య? అలా ఉండడమే కరెక్ట్. లేకపోతే కూతుర్ని కనేసి రోడ్డు మీద వదిలేసి ఎవరినో ఒకటి తగులుకొని ఎవరితో లేచిపోమని ఎంకరేజ్ చేయరు. ఈ స్టేజ్లో అమ్మాయిలకి ఇలాగే ఉంటుందండి. ఎవడైనా సర్రైనట్టు తగిలితే అప్పుడు ఆడి తర్వాతే బాబులు బాబాయిలు అన్నీ. షట్ అప్, జస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. నీకేం తెలుసు మా నాన్నగారికి నాకు ఉన్న రిలేషన్షిప్ గురించి? నాకు అన్నీ తనే. హీఈస్ గాడ్ టు మీ. ఆయన లేకుండా నాకు జీవితమే ఉండదు. ఇప్పుడు చెప్తున్నాను, పెళ్లి చేసుకున్నా ప్రేమించినా అన్నీ ఆయన తర్వాతే. మీ నాన్నగారు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావంటే రేపు పెళ్ళైన తర్వాత నన్ను ఎంతగా ప్రేమిస్తావు? సెన్స్ లేదా? చెప్పింది విను. నన్ను వదిలే, బాగుపడతావు. బాగా ఇచ్చావే, వీడితో ఇలానే ఉండాలి. ఇదిగో వైషు, నిన్నే బాగుపడదామని నేను ప్రేమించాను. నా మాటను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. 1, 2, 3 అన్న లోపల తిరిగిందనుకో, పాప గుండెల్లో మనం ఉన్నట్టే. ఏం పర్లేదు, సక్సెస్ వచ్చే ముందు ఇలాంటి తుఫాన్లు ఉమ్ములు సహజం. డియర్ స్టూడెంట్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిన్న నాకు ఫోన్ చేశారు. ధర్మా, మేము మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అన్నారు. ఏమయ్యా, నా ప్రసంగం ఎన్నిసార్లు వింటారు? ఈసారి మా స్టూడెంట్స్ ప్రసంగం వినండి అన్నా. దానికి వాళ్ళు ఓకే అన్నారు. ఆ అదృష్టవంతుల పేర్లు చదువుతాను. డాక్టర్ సీతారాం, డాక్టర్ కుమార్, డాక్టర్ శరత్, డాక్టర్ పల్లవి. వీళ్ళు నెక్స్ట్ వీక్ చెన్నై వెళ్ళి మన కాలేజ్ తరపున సెమినార్లో పాల్గొని ఈ ధర్మ కీర్తి ప్రతిష్టల్ని దశ దిశలా వ్యాపింపచేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, నా పేరు లేదేంటి సార్? ఉండదు, నేను జీనియస్లను మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఆఫ్టర్ ఆల్ మూవ్ సరిగ్గా అప్లై చేయడమే నీకు రాదు, నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తాను? వేస్ట్. అది కాదు సార్, వాళ్ళు అబద్ధం చెప్పారు. పేషెంట్స్ అబద్ధాలే చెప్తారు. వాళ్ళు చెప్పే అరగంట గంట సోదులో ఏదో ఒక చిన్న పాయింట్ దొరుకుద్ది, దాన్ని పట్టుకుని మనం ట్రీట్మెంట్ చేయాలి. కన్సిడర్ చేయండి సార్, ప్లీజ్ సార్. జస్ట్ షట్ అప్. నువ్వు డాక్టర్ కాదు కదా, కనీసం మెడికల్ షాప్లో బిల్లులు రాయడానికి కూడా పనికిరావు. డబ్బులు ఉన్నాయి కదా అని డొనేషన్ కట్టి జాయిన్ అయిపోవడం మన ఎత్తికి కూర్చోటం.
రేయ్ నీ ఆగిపోయావే, కొడతావా? కొట్టు. అసలు నీకు బుద్ధుందా? ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు. ఛీ, కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేనేం చేశానండి? నువ్వు చేసిన పనికి డీన్ దాన్ని కుక్క బూతులు తిట్టాడు. అదేమో టీసీ తీసుకుని వెళ్ళిపోతాను ఒకటే ఏడుపు. చెప్తున్నా, నువ్వు 1000 సార్లు తలకిందులుగా తపస్సు చేసినా సరే వైష్ణవి కాలి గోటిని కూడా తాకలేవు. అసలు ఏమైందండి? కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సాల్వ్ అవుతాయిగా. రండి. ఏంట్రా నీతో కూర్చున్నది? తప్పైందా? ఆ డీన్ గడిల్ ఎక్కడరా? యు ఆర్ మై పేషెంట్ నా? అవును. ఇంగ్లీష్ ఏంట్రా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇంత వైలెంట్గా ఉన్నారు? ఏదైనా ఉంటే ఇలా కూర్చుని మాట్లాడొచ్చు కదా, వైలెన్స్ ఎందుకు? అర్థమైంది, నేనేదో మిస్టేక్ చేసి ఉంటాను, కానీ ఆ తప్పేంటనేది ఏంటో క్లారిటీ రావట్లేదు. ఏంట్రా? రానా? ఓకే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నీకు ఫోన్ చేశారా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాకా? అసలు నా దగ్గర సెల్ ఫోనే లేదే. డిస్టర్బెన్స్ అని సెల్ ఫోన్స్ నేను ఎంకరేజ్ చేయను. మరి ఏంట్రా పొద్దున క్లాస్ రూమ్ లో ధర్మా మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అని అన్నారన్నా? చిచి, అసలు ఛాన్సే లేదు, వాళ్ళకి తెలుగు రాదు కదా. ఆహా. ఆ, సరేగాను రే, ఆ. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మా స్టూడెంట్ ఒకరు వస్తారు, ఆవిడ ప్రసంగం మీరు వినాలని చెప్పరా. ఇట్స్ ఇంపాసిబుల్ నా? ఇంపాసిబుల్ అన్నప్పుడు వైష్ణవ్ ఎందుకు అలా తిట్టావురా? అదేవరు? డాక్టర్ వైష్ణవా? ఆ. ఓహో. ఏంట్రా మా చెల్లెలు మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనిచేయదా? మందులో లేనప్పుడు 1,00,000 అంటాం, అవి ఏం పట్టించుకోకూడదు. అయినా సరే మా చెల్లెల్ని ఏడిపించినందుకు గాను నిన్ను పొడి చేసి నీ రక్తంతో మా చెల్లెలు కాళ్ళు కడుగుతాం. ఏమంటారా? మరి వద్దు, హింసను నేను ఎంకరేజ్ చేయను. అహింసో పరమో ధర్మ అన్నారు. రక్తపు చుక్క కింద పడకుండా మనం ఈ మ్యాటర్ని సెటిల్ చేసుకోలేమా? రక్తం బొట్టు కింద పడకూడదు, అంతే కదా? అంతే. ఇప్పుడు ఈ చెయ్యి ఇరిసేస్తాను. ఏ? రేపెళ్ళి ఏ నోటితో అయితే వైష్ణవ్ తిట్టావో అదే నోటితో తను పొగడాలి, లేకపోతే రేపు వచ్చి ఆ చెయ్యి ఇరిసేస్తాను. పొగడ్డానికి చెయ్యి చేయడం ఎందుకు? విపరీతంగా పొగుడుతాను. 10 డేస్ నుంచి ఆయన యాక్ట్ చేయట్లేదా? ఆ మాత్రం మేము యాక్ట్ చేయలేమా? మేము ఆర్టిస్టులం కాదా? మాకు ఆఫర్లు లేవా? ఆఫర్లన్నీ అడగకూడదు, ఇస్తే తీసుకోవాలి. వీడు కదా వీడు. సార్ సార్ ఏమైంది సార్? బాత్రూమ్ లో పడిపోయాను రా. పడిపోయారా? పడిపోతే ఎలా ఇరుగుద్ది? ఒరే, ప్రమాదాలను పడిపోవడాలను మనకు చెప్పొస్తాయండి. ఎక్కడైనా పడిపోవచ్చు, ఏదైనా ఇరిగిపోవచ్చు. అవన్నీ కాదు కానీ నేను ఎవరికి చెప్పను, ఇప్పుడు నేను చెప్పండి. పొట్టి ఒట్టి సార్. పోన్లే, ఆ వైష్ణవిని నేను తిడుతున్నానని, సెమినార్కి సెలెక్ట్ చేయలేదని దాని బాయ్ ఫ్రెండ్ వచ్చి నా చెయ్యి చేసేటరా. అయ్యి బాబోయ్, సెమినార్కి సెలెక్ట్ చేయకపోతేనే చెయ్యరు కొట్టేయారంటే పాస్ మార్క్ లేకపోతే ప్యానల్ తీసేస్తారేమో సార్. అంతవరకు మనం ఎందుకు తెచ్చుకుంటాం రా పేర్చ యాదవా? సర్లేండి, పదండి కొట్టు కడతాను. స్టూపిడ్. చెయ్యిరిపోయిన పర్పస్ ఏంటి, నువ్వు కట్టు కట్టడం ఏంటి? ఈ ధర్మ బాడీ మీద చెయ్యేసే అర్హత ఓన్లీ వైష్ణవ్కే ఉంది. ఓ, ఎక్కడుందరా ఇదే? No, I'm really upset about this. ఎక్కడుందరో? అమ్మా వైషు, డాక్టర్ వైషు. నేనా సార్? నిన్నేనమ్మా, ఇలా రా. ఈ తింగరోడు ఎక్కడో పడినట్టున్నాడు. ఏమైంది సార్? చెయ్యి విరిగిపోయిందమ్మా, కొంచెం ట్రీట్మెంట్ చెయ్యి. అయ్యో సార్, మూవ్నే సరిగా రాయలేను, ఇంత పెద్ద కేసు అంటే? అయ్యయ్యో, అలా అనకమ్మా. ఏదో మూవ్ ఏంటి, నువ్వు తలుచుకుంటే పెద్ద పెద్ద మూమెంట్లే చేయించగలవు. ప్లీజ్ ప్లీజ్ చెయ్యమ్మా. అసలు దెబ్బలా తగిలింది సార్? డీటెయిల్స్ ఎందుకమ్మా, ఒకసారి చెయ్యి. వాట్ ఏ వండర్ఫుల్ ఇన్సిడెంట్. వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుత ఘట్టం. మందులు లేకుండా చేయిస్తే తగ్గిపోతుందా? నోబుల్ చనిపోయిన తర్వాత అతని పేరుతో ప్రైజ్ ఎలా అనౌన్స్ చేశారు, అలాగే నీ పేరు మీద కూడా అనౌన్స్ చేస్తారమ్మా. నువ్వు ఈ దేశానికి వెన్నెముక్క. రే కమాన్, రారా. ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత మందే. చూడక బండది కూడా బానే ఉంది. ఏంటండి, కొత్త వైద్యం ఏదో కనిపెట్టారంట, చేతులేసి తగ్గించేస్తున్నారంటగా. కాలేజ్ అంతా అదే టాపిక్. అసలు నీకు క్యారెక్టర్ ఉందా? నిన్నటి వరకు అబద్ధాలు, ఈ రోజేమో చేయి విరిచేయడాలు. అదే యాక్సిడెంట్ జరిగిందండి, పెద్ద స్ట్రాంగ్ హ్యాండ్ కూడా కాదు. యూ కీప్ క్వైట్. నేను అమ్మాయిలు పడేయడంలో కొంచెం వీక్ అండి. ఏదో నీతో పరిచయం ఎలా పెంచుకోవాలో తెలియక అలా అబద్ధం ఆడాను. షట్ అప్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఐ హేట్ యు. ఓకేనా? జస్ట్ గో టు హెల్. అలా అనకండి ప్లీజ్ అండి, ఇంకొకసారి ఆలోచించండి. నో వే. ఇంక మీరు బయలుదేరొచ్చు. ఎందుకు ఏడుస్తావు? ఏడ్చినంత మాత్రాన ప్రేమించేస్తారా ఏంటి? చండాలంగా ఏడుస్తున్నావు ఎందుకు? మీరంతేనండి, పాతకాలం మనిషి. రోజుకో బుర్ర మల్లెపూలు, వారం సినిమా, సీజన్ కో టూరు. ఆ టైం పెంచండి, చిన్న పిల్లల ఏడ్చేస్తాడు. ఒరే పాలడా, కడుపులో కక్కరా. అవునండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుని బాగా చూసుకుందాం అనుకున్నానండి. సినిమాలకి టూర్కి కూడా తిప్పుదాం అనుకున్నానండి. కానీ ఆశలన్నీ ఆవిరైపోయాయండి. దానికి మేమేం చేయాలి? అయ్య బాబాయ్, నువ్వేం చేయకమ్ము. ఆడదానిలో ఏడుపు ఒకటి.
ఎలాగో నేనంటూ ఇష్టం లేదంటున్నారు. ఈ ఆదివారం నాతో ఒక్క సినిమాకి రండి, ఆ జ్ఞాపకాలతో బతికేస్తాను. చెప్పు తెగుద్ది. నీతో నాకు సినిమా ఏంటి? ప్లీజ్ అండి, నేను మీతో కాకపోతే ఎవరితో చూస్తానండి. నో వే. ఏ కమ్ లెట్స్ గో. చూతనే పోరా. ఏంటండి వైషు గారు ప్లీజ్ అండి, నో వే. ఒక్క సినిమా అండి. కాలమే పడే. ప్లీజ్ అండి వైషు గారు ఒక్క సినిమా అండి, ప్లీజ్ అండి. అందరూ చూస్తున్నారు. ఏంటిది? Get up. Get up. ఏంటిది చిరగో? వదులు. మీరు వస్తానంటే నేను వదులుతానా? సరే వస్తాను. వస్తానులే. సోఫా సీట్లు బుక్ చేసేస్తానండి. వస్తాను. బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటండి? ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. దీని తర్వాత నువ్వు నాకు కనిపించకూడదు. ఓకేనా? ఆ రచకంగా అనిపించట్లేదు మీకు? జస్ట్ గుడ్ హెల్. గెట్ లాస్ట్. సరే 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 కనిపించండి. ప్రామిస్? ప్రామిస్. నా మీద వెయ్. ఓకే. వైషు వచ్చేటప్పుడు చీరలో వస్తావు కదా? మీరు అలా చూడకండి. మిమ్మల్ని చీరలో చూడడం నాకు ఇష్టం, అది నా బలహీనత. థు, పద. విపరీతంగా ఇష్టపడిపోవడం వల్లేమో ఉమ్మినా తుమ్మినా అందంగానే కనబడుతుంది.